అందరికి కూడా శుభోదయం అండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్ర రాష్ట్రం రాజకీయాల్లో రావటమే ఉభయ రాష్ట్రాలకి పెను ప్రమాదం సంభవించింది. ఇది మనం చెప్పలేదు, మరి చెన్నారెడ్డి గారు అబ్బాయి చెప్పాడు చాలా స్పష్టంగా. ఎందుకంటే ఆ రోజే చెప్పాడు, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే చెప్పాడు రాబోతుంది మీకు పెను ప్రమాదం అని చెప్పని. ఆ రోజు జనాలకు అర్థం కాల. ఈరోజు అప్పుడే హెచ్చరిక చేశాడు. ఈరోజు అతను అమలు చేసి చూపించాడు. ఇప్పుడు మీరు 3 అంశాలు తీసుకున్నారు. 1 మహిళలు, 2 రైతులు, 3 యువత యువకులు. నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీనైనా తలకిందులు చేసేది వీళ్ళ ముగ్గురు కనుక ఒక తాటి మీద ఉంటే వాళ్ళని కొట్టేవాళ్ళు ఎవరో రాలా ఇంతవరకు. అది మాత్రం వాస్తవం. ఇక్కడ రైతుల విషయం చూసుకుందాం. అమరావతి రైతులు, రాష్ట్ర రైతులు అందరిని చూసుకుంటా ఉంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి మామూలుగా అంటే ఒక గ్రామీణ ప్రాంత వాసిగా నేను చూసి చెప్తున్నాను, భూసార పరీక్షలు నిర్వహించేవాళ్ళు. మొట్టమొదట ఆ భూమిలో ఏదైనా తేడా ఉంటే దానికి సంబంధించినటువంటి వాడమని చెప్పేవాళ్ళు. ఆ తర్వాత పంటలు బీమా కావచ్చు, పంటలకు సంబంధించి రైతులకు సంబంధించి ట్రాక్టర్లు కావచ్చు, నీళ్ళ ఇంజన్లు కావచ్చు, ఫార్చువేర్ ఇంజన్లు కావచ్చు, అలాగే టార్పాలు కావచ్చు, ఇవన్నీ అందజేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇంకోటి బిందు సేద్యాన్ని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో 17 అంటే దగ్గర 17 లక్షల కిలోమీటర్లకి అంటే మనకు పైపులు ఇస్తాం కదా, అవి అందజేసి 1 కిలోమీటర్ కూడా 5 సంవత్సరాలు ఇవ్వని ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 2000 పైచీలకు ట్రాక్టర్లని, చాలా మైన్యూట్ డీటెయిల్, చాలా ఇంపార్టెంట్. 2000 పైచీలకు ట్రాక్టర్లని 5 సంవత్సరాల్లో రైతులకు అందజేశారు. ఇవన్నీ కూడా రైతుల కోసం చేసిందే కాకుండా ధరలు కూడా చూసుకుంటా ఉంటే ఈరోజు మనం చూసుకుందాం, ధాన్యాన్ని కొనుగోలు వాళ్ళు రైతు కేంద్రాలు ఏర్పాటు చేశారు కదా, రైతు భరోసా కేంద్రాలు. దానికి సంబంధించి వాళ్ళ మనుషుల ద్వారా రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని కొనిచ్చేసి వాళ్ళని 6 నెలలు సంవత్సరం కూడా ఇవ్వని రైతులకు చాలామంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళను గుర్తించేసి వాళ్ళని ఇబ్బంది పెట్టుకొని కోతలు పెట్టి దాంట్లో ఒక 100 రూపాయలు తక్కువ లేకుండా వాళ్ళు లాభం పొంది ఇబ్బంది పెట్టిన సందర్భం వాళ్ళది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల దగ్గర నుంచి ధాన్యం కొంటే 48 గంటలలోపు అందరికీ వాళ్ళ ఖాతాలోకి జమ అయిపోయినాయి. ఇది రైతులకి నిలువెత్తు మోసం చేసినటువంటి వ్యక్తి అతను. ఇప్పుడు అమరావతి రైతులు, అమరావతి అనేది 5 అక్షరాలు, అతనికి వచ్చింది 150 స్థానాలు, అందుట్లో 5 లాగేశారు. అటు ఒకటి ఇటు ఒకటి మిగిల్చారు. అంటే రైతులతో పెట్టుకుంటే ఎలా ఉంటుంది, మహిళలతో పెట్టుకుంటే ఎలా ఉంటుంది, వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టాడు. నిజంగా మహిళా తల్లులకి పాదాభివందనం చేయాలి. గాంధేయ మార్గంలో గౌతమ బుద్ధుడు బోధనలను అనుసరించి ఎక్కడ హింసాత్మక మార్గాలు ఎన్నుకోకుండా వాళ్ళు చేసిన పోరాటం 1631 రోజు అనేది సామాన్యం కాదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చే తలకి 2 సంవత్సరాలు 14 రోజులు 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారు. అంటే మన రోజులు లెక్కేసుకుంటే 3091 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి. ఇది కేంద్ర సహాయ సహకారాల వల్ల, చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి వల్ల, అలాగే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి అండగా ఉంటూ ముందుకు తీసుకెళ్తున్నట్టు విషయాలు. ఈ రోజు పెట్టుబడుల్లో మీరు ముఖ్యమైన వ్యక్తి పేరు వదిలేశారు, లోకేష్. ఆయన అసలు మొత్తం తిరిగి అంతా కాళ్ళకి చక్రాలు కట్టు. సరే, తండ్రి కొడుకులు ఇద్దరులో ఒకరికి చూద్దామని చెప్పాను. ఎందుకంటే పెద్ద ఆయన కాబట్టి ఆయన ఉన్నాడు కదా, ఈయనకి ఇంకా వయసు ఉంది. దానికి ఎందుకు ఆయన ఎందుకు ఆపానంటే డిఎస్సి గురించి ఆయన గురించి చూద్దామని ఆపాను అన్నమాట నేను. ఇప్పుడు ఈ డిఎస్సి వచ్చే తలకి 16,348 మందికి ఉద్యోగ కల్పన జరిగింది. మీరు దీంట్లో చూసుకుంటా ఉంటే లోకేష్ బాబు గారు చూసుకుందా అని చెప్తున్నాను. క్రీడాకారులకు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 50% అదనంగా కోటా పెంచాడు. అంటే గతంలో 2% ఉండేది, ఈరోజు 3% పెంచాడు. అంటే దానివల్ల ఎంతమంది పెరిగింది? 140 మంది క్రీడాకారులకి ఈరోజు ఉద్యోగ కల్పన జరిగింది. దాంట్లో పారదర్శకంగా చేస్తే వీళ్ళు గతంలో జరిగినటువంటి ఇప్పుడు హారిజెంటల్ దాని కింద జీవో నెంబర్ 74 తీసుకొచ్చింది అతనే కదా, దాని ప్రకారం వీళ్ళు చేస్తే వీళ్ళ మీద పడి ఈరోజు ఇబ్బంది పడే విధంగా ఇప్పుడు అక్కడ కులం తీసుకొచ్చారు. అదే చెప్తానండి మీకు. 42 మొత్తం 42 మంది ఇచ్చారు ఓసీలకి, 16 మంది కాపులు, 10 మంది రెడ్లు, 9 మంది కమ్మవారు. అయినా సరే దీని గురించి చెప్పుకుంటా వస్తున్నారు. అంటే వాళ్ళకి ఇది తప్ప అభివృద్ధి, గతంలో 5 సంవత్సరాల్లో నేను ఈ పని చేశాను, ఇది చెప్పుకోవడానికి వాళ్ళు అలాంటి అవకాశం లేదు. ఈరోజు లోకేష్ బాబు అనే వ్యక్తి ఇంత విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తూ ముందుగా స్కూళ్ళల్లో మామూలుగా పాఠశాలలో చూసుకుంటా ఉంటే ఈరోజు గణనీయంగా 600కి 596 మార్కులు ఏది ఒక పాఠశాలలో, గురుకుల పాఠశాలలో చదివిన విద్యార్థిని తీసుకొచ్చారు. అంటే ఈరోజు ఆ రోజు 5 సంవత్సరాల్లో 3,85,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి డ్రాప్అవుట్ అయ్యారు. ఈ రోజు 2 లక్షల మంది పెరిగారు.
కొన్ని ప్రభుత్వ పాఠశాలలో నో వేకెన్సీ అనే బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడతా ఉంది. ఇవన్నీ నిస్సందేహంగా లోకేష్ బాబు గారు తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైన మార్పులే కదా. ఇలా చేసుకుంటూ వీళ్ళు ముందుకెళ్తూ ఉంటే అటు రైతులను కావచ్చు, మహిళలను కావచ్చు, లేదంటే విద్యార్థులు కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో వీళ్ళు ముందుకెళ్తానే ఉంటే ఇప్పుడు ఈ మంచి మాత్రం చెప్పుకున్నాం రిషి గారు, లోపాలు కూడా చెప్పాలి కదా. లోపాలు కూడా చెప్పుకోకపోతే దానికి ఈరోజు కూడా న్యాయం జరిగినట్టయితే కాదని చెప్పి నేను భావిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు దేశ విదేశాలు తిరిగి ఈరోజు పెట్టుబడులు తీసుకొస్తూ ఉంటే శాసనసభ్యులు వాళ్ళ బాధ్యతలు ఏంటండి? ఈరోజు వాళ్ళు ఏ విధంగా నిర్వహిస్తున్నారు ఒకసారి ఆలోచించండి. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ ఏ మంచి పనులు చేయక ఓడిపోయింది. ఆ రోజు వాళ్ళు 37 మంది సిఐలను డిఎస్పీలుగా ప్రమోషన్ చేస్తే 33 మంది కమ్మవారు అంటే ఇలా నోట్లో బెల్లబగడ్డలు పెట్టుకున్నారు. ఎవడో మాట్లాడాలి, దాని గురించి వివరణ ఇవ్వాల. ఈరోజు అదే డిఎస్సి గురించి వాళ్ళు తప్పుడు రాతలు రాస్తే, తప్పుడు విధానాలు చేసి ప్రచారం చేస్తూ ఉంటే కోన శశిధర్ కావచ్చు, అజయ్ జైన్ గారు కావచ్చు బయటకు వచ్చి వివరాలతో సహా ఎవరికి ఏంటి, ఎందుకు ఉద్యోగం రాలేదు, వాళ్ళకున్న లోపాలేంటి, వాళ్ళకంటే మెరిట్ వాళ్ళకి ఎవరెవరికి ఇచ్చామని చెప్పని వివరాలతో సహా ఇస్తే ఈరోజు వాళ్ళ నోర్లు మొదలుపడ్డాయి కదా. కూడా మళ్ళీ లోకేష్ ముఖ్యమంత్రి కావాల్సి వచ్చింది. అంటే అది నేను అంటాను. శాసనసభ్యులు ఏం చేస్తున్నారు ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ప్రతి శాసనసభ్యుడికి ఒక 60 గ్రామాల నుంచి 100 గ్రామాలు ఉంటాయండి. ఎక్కువ అనుకుంటే 100 గ్రామాలు, తక్కువ అంటే 60 గ్రామాలు ఉంటాయి. 60 గ్రామాల్లో సంవత్సరానికి 2 సార్లు కాడికి పర్యటన చేస్తూ ఉంటే గ్రామ సమస్యలు ఏమైనా ఉంటాయా? గ్రామాల్లో ఏం జరుగుతుందో తెలీదా? కానీ దాని గురించి ఎవరు ఆలోచించరు. వస్తారు, ఆర్భాటంగా వస్తారు, ఒక 4 కార్లు వేసుకొని వస్తారు, మంది మార్బలంతో వస్తారు, ఎక్కడో ఒకసాట కార్యక్రమాలు చేసుకుంటారు, జిందాబాదులు కొడుచుకుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఈ రోజు శాసనసభ్యుల పనితీరు ఇద్దరు ప్రతినిధులకి నేను చెబుతున్నాను. మిత్రులు గురుమూర్తి గారు ఈ చాలా విషయాల్లో ఆయన సభలు సమావేశాలు పెడతా ఉంటారు. పలు సందర్భాల్లో మా చర్చా వేదికల్లో కూడా నేను చెప్తా ఉంటాను. చాలా శాసనసభ్యుల పనితీరు వైసీపీ వాళ్ళ కంటే కూడా చాలా దారుణంగా ఉందనేది వాస్తవం. ఇది 100కు 100% వాస్తవం. అదే దాన్నే గుర్తించారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాల్లో ఇప్పటికి 11 సార్లు చెప్పారు మీ పనితీరు మార్చుకోండి అని చెప్పని. కానీ వాళ్ళు మార్చుకోవట్లా. దీన్ని చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అయితే నిస్సందేహంగా చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద నిస్సందేహంగా ఉందని చెప్పైతే నేను చెప్పగలను. ఈరోజు మీరు ఇప్పుడు ఇద్దరు ప్రతినిధులు రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడుల గురించి, మేలు గురించి క్షుణ్ణంగా చెప్పారు. ఇవి ఫలాలు ఎవరికి అందాలి? ప్రజలకు అందాలి కదా. ఈ ఫలాలు అందాలి అంటే వాళ్ళు మెట్ల కింద కట్ల పాములలో కూర్చొని, మామూలుగా పాము మనం చూడం, కాటేస్తే కాటు ఎందుకు వేసింది, దాన్ని తొక్కితేనో ఇబ్బంది పెడుతూనే కదా. అట్లా తయారైపోయే వాళ్ళు ఈరోజు ఇట్లా చేసుకుంటా ఉంటే, మనకు చిన్న ఉదాహరణ చెప్తానండి మీకు. ఎందుకు ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నాడు వీళ్ళంటే, మహమ్మద్ గోరీ గారిని తీసుకుందాం మనం. పృథ్వీరాజ్ గారి మీద 16 సార్లు ఓడిపోయాడు. పృథ్వీరాజ్ గారు వదిలిపెట్టారు. ఎంత తప్పది? పావును వదిలిపెట్టకూడదు, ఇలాంటి నిలువెల్లా విషం ఉండాలని కూడా బతకనివ్వకూడదు. మరి ఆ రోజు అతను అవకాశం ఇచ్చినందువల్ల బతకనివ్వకూడదు, సమస్య లేదు. ఆ రోజు ఈ రోజు కాదు, ఈ రోజు చట్టాలు వచ్చినాయి, న్యాయస్థానాలు వచ్చినాయి. ఆ రోజు లేదు కదా. మరి అతను 16 సార్లు వదిలేశాడు, మానవతా దృక్పథంతో వదిలేశాడు. చివరికి ఏమైపోయింది? ఒక రాజ్యమే పతనం అయిపోయింది. దానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 2019లో జరిగింది. అదే చెప్తున్నానండి. ఈ రోజు మీరు ఇంత చేసి, ఇన్ని మంచి పనులు చేసి, ఆ రోజు 5,13,000 మందికి ఉద్యోగ కల్పన వచ్చిందని చెప్పని మీరు నేను చెప్పలేదండి, గౌతమ్ రెడ్డి గారు చెప్పారు, వాళ్ళ పరిశ్రమ శాఖ మంత్రి గారు చెప్పారు. ఆ తర్వాత ఎవరు వచ్చిన సుచరిత గారు వచ్చేసి లేదు 3 ఉన్నారు దీంట్లో, ఏది కమ్మవారు డిఎస్పీలుగా ప్రమోషన్ అయింది అంటే ఇవన్నీ మీరు చెప్పుకోలేపారు. ఈ రోజు మీరు అవకాశం వచ్చింది, ఇన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఇన్ని అవకాశాలు వచ్చినా, ఇన్ని పెట్టుబడులు తీసుకొచ్చినా, ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా, వాళ్ళు చేసిన అవినీతి కళ్ళ ముందు కనపడతా ఉన్నా, వాళ్ళు చేసిన తప్పులు కనపడతా ఉన్నా, వాళ్ళ కుంభకోణాలు కనపడతా ఉన్నా, ఈ రోజు కూడా వాళ్ళు మీరు వదిలేస్తున్న విధానం మాత్రం రాష్ట్ర ప్రజలకి, శ్రేణులకి నచ్చలేదు. పదే చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మీరు ఇళ్లలో కూర్చోవద్దని. కూర్చోక ఏం చేస్తారు వాళ్ళు? శ్రేణులు కూర్చోక ఏం చేస్తారు? వాళ్ళ కడుపు మంట ఏంటి? వాళ్ళ బాధ ఏంటి? వాళ్ళ ఆర్తి ఏంటి? ఎవరు తీరుస్తున్నారు వాళ్ళ గురించి? ఎవరు పట్టించుకుంటున్నారు వాళ్ళ గురించి? వాళ్ళకేం పదవులు కోరుకోవట్లేదు, డబ్బులు కోరుకోవట్లేదు. వాళ్ళు ఆ 5 సంవత్సరాలు వాళ్ళు చెప్పిన ఇబ్బందులు, ఏది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చేసినటువంటి ఇబ్బందులు, వాళ్ళని రాసి రంపాన పెట్టిన విధానం, వాళ్ళ కేసులు పెట్టిన విధానం, వాళ్ళని కొట్టించిన విధానం, వాళ్ళ ఆస్తులు లాక్కున్న విధానం, వాళ్ళని చంపేసిన విధానం కళ్ళ ముందు కనపడతా ఉంటే, వాళ్ళు ఇంకా కాలకేయులై వాళ్ళ ముందు తిరుగుతూ ఉంటే, వీళ్ళ గురించి పట్టించుకోకుండా
వాళ్ళ భుజాల మీద చేతులేసి వాళ్ళను ముందు పెట్టేసి వీళ్ళని తన్నిస్తూ ఉంటే ఆ రోజు తన్నులు తిన్న వాళ్ళే ఈ రోజు తన్నులు తినే పరిస్థితిని వాళ్ళని తీసుకొస్తా ఉంటే కార్యకర్తలు ఇళ్లలో కూర్చోకుండా ఏం చేస్తారు? తెలుగుదేశం పార్టీకి ఎసెట్ ఏంటంటే రుచి గారు, అది కూడా చెప్తాను, తెలుగుదేశం పార్టీకి ఎసెట్ ఏంటంటే ఈ కార్యకర్త అనేవాడు ఎవడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకో కాంగ్రెస్ పార్టీకో ఓటేరు, అలిగిల్లో ఇంట్లో కూర్చుంటారు. అప్పుడే పార్టీ నష్టపోతుంది. ఎప్పుడైతే కార్యకర్త బజారుకి వచ్చి నిలబడతాడో, జెండా పట్టుకొని భుజాన కర్ర పెట్టుకొని నిలబడతాడో, ఎవ్వడు కూడా ఎప్పుడు కూడా ఈ తెలుగుదేశం పార్టీని ఓడించరు. తెలుగుదేశం పార్టీకి ఎవరు శత్రువులు లేరు. రేస్ చేసిన యాంగిల్ మాట్లాడతాను గురుమూర్తి గారితోను రేణుక్ గారితో. అంటే సరే, కొంత పార్టీ అన్నాక అంత పెద్ద పెద్ద పార్టీలు కొంత సమస్యలు ఇబ్బందులు ఉండొచ్చు, కానీ